హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియో ఏంటంటే ఈ ఎండలకి ఇంతకు ముందు అప్పుడు చిన్నపిల్లలప్పుడు ఇలాంటి ఐసులు రూపాయికి 2 రూపాయలకు కొనుక్కునే వాళ్ళమి. ఇప్పుడు మన ఇంట్లోనే ఎలా ఈజీగా తయారు చేసుకోవచ్చో రండి చూపిస్తా. ఇక్కడ నేను 1 కప్పు సేమియా తీసుకున్నాను. ఇవి మంచిగా దోరగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకొని ఎర్రంగా వచ్చిందాక ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ 1/2 లీటర్ పాలు తీసుకోవాలి. చిక్కటి పాలు తీసుకోవాలి. ఇవి మంచిగా ఉడికించుకోవాలి. మెత్తంగా ఉడికించొద్దు, మనం సగం ఉడికిందంటే సరిపోతుంది. ఇప్పుడు మనము దీంట్లోకి చక్కెర 3 టీ స్పూన్లు చక్కెర వేసుకుందాం, కానీ ఎక్కువ వేసుకోవద్దు చక్కెరని. ఇప్పుడు చూసారా, నా చేతిలో ఈ విధంగా ఉడికితే సరిపోతుంది. మనకు దగ్గర పడింది. చక్కెర వేసుకొని మనం మంచిగా చక్కెర కరిగిన దాకా కలుపుకోవాలి. ఇక్కడ మనము యాలక్కాయలైన 4 కొట్టేసుకోవచ్చు. దానికి బదులు ఇక్కడ ఒక 3 చుక్కలు వెనిలా లైసెన్స్ వేసాను. దీని బదులు యాలక్కాయలైన వేసుకోవచ్చు. వేసుకొని మంచిగా కలుపుకొని స్టవ్ బంద్ చేసుకోవాలి. స్టవ్ బంద్ చేసుకొని చల్లార్చుకోవాలి. ఈ ఐసులు అయితే భలే ఉంటాయి అబ్బా. అప్పుడైతే రూపాయికి ఒక ఐసు, ₹1 ఒక ఐసు కొనుక్కునే వాళ్ళమి. మా బజార్లకి ఐస్ సేమియా పాల ఐస్ అనుకుంటా రాంగల్లోనే మమ్మల్ని గోలబెట్టి డబ్బులు తీసుకొని కొనుక్కునేవాళ్ళం. ఈ ఐసులు పిల్లలు చాలా ఇష్టపడతారు. పిల్లలే కాదు, పెద్దోళ్ళైనా చాలా ఇష్టంగా తింటారు వీటిని. ఈ ఎండలో ఎక్కడికైనా పోయించినాక ఈ ఐస్ తీసుకొని చల్లంగా మనం తింటా కానీ కూకున్నామంటే చల్లగా బాగుండిద్ది. ఈ విధంగా మీరు కూడా ట్రై చేయండి. పిల్లలు చాలా హ్యాపీగా ఇష్టపడతారు, తింటారు కూడా. ఈ విధంగా మనం చేసుకున్న సేమియా వేసినాక మనం ఫ్రిడ్జ్లో 12 గంటలు పెట్టేసుకోవాలి. 12 గంటల తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి. వీటికి మనం నీళ్లు పోయాలి. నీళ్లు పోసి తీసుకురావాలి, అప్పుడే ఊడతాయి అన్నమాట, లేకపోతే ఊడవు. ఇప్పుడు తీసి చూపిస్తాను ఎట్లా వచ్చిందో. చూసారా ఎంత బాగా వచ్చిందో, చాలా బాగున్నది. ఇవన్నిటిని మనం తీసి చూద్దాం, అన్నీ అయినాయా కాలేదని. అన్నీ అయిపోయినాయి. చూసారా అన్నీ ఎలా మంచిగా వచ్చినాయో. ఈ విధంగా మీరు కూడా చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఎండాకాలం మీ పిల్లలకు కూడా చేసి ఇవ్వండి. హ్యాపీగా సంతోషంగా తింటారు.